నంద్యాల శ్రీనివాస్ సెంటర్ నుండి సంజీవనగర్ సర్కిల్ వరకు రోడ్డు పనులతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం, రోడ్డు నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మరియు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పోలీసు వారు ప్రజల నుండి చలాన్లు వసూలు చేసే శ్రద్ధ ట్రాఫిక్ సమస్య మీద కూడా పెడితే బాగుంటుందని, వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి ఎస్డిబిఐ కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అవస్థలు పడుతుంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వెంటనే మానవ దృక్పథంతో ఎస్డిపిఐ నాయకులు ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు. స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే వన్ వే విధానం అమలు చేసి వాహనాలను పద్మావతి నగర్ వైపు మళ్లించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన సమయంలో ఎస్డిపిఐ నాయకులు, కార్యకర్తలు అక్కడికక్కడే వాహనాలను దిశానిర్దేశం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశామని తెలిపారు. నంద్యాల పట్టణంలో సంజీవ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు కొత్త రోడ్డు వేస్తున్నారు. ఇది చాలా ఆలస్యమైన మంచి పరిమాణమే. దీన్ని మనం ఎస్డిపి తరపున స్వాగతిస్తున్నాము. కానీ కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలేంటి, ట్రాఫిక్ సమస్యలేంటి అనేది కొంచెమన్నా అధికారులకు కానీ, పోలీసులకు కానీ, మరియు స్థానిక ఎమ్మెల్యే మంత్రి కానీ కొంచెమైనా అధిక సమస్యల పట్ల అవగాహన ఉందని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మీ పార్టీకి మీరు రోడ్ వేస్తున్నారు, మంచిదే. కానీ టూ సైడ్ ట్రాఫిక్ రావడం వల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది ఒకసారి చూడండి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం మొదలైంది. ఇప్పటికీ ఇక్కడ మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పక్కన 4 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్ ఉంది. ఒక్క పోలీస్ గారు ఇక్కడ లేరు ట్రాఫిక్ లేయడానికి. ఇక్కడ వచ్చి మేము చూస్తే మా ఎస్డిపి నాయకులు ఇక్కడ ట్రాఫిక్ లీడ్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది. కనీసం మనకు అవగాహన, అధికారులకు అవగాహన ఉండాలి కదా. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్య ఖచ్చితంగా వస్తుందని తెలుసు కదా మీకు. సంజీవ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు వన్ వే పెట్టి అక్కడ నుంచి ఎన్టీఆర్ షాదీఖానా నుంచి శ్రీనివాస్ సెంటర్కి వచ్చే వాహనాలు పద్మావతి రోడ్డు వచ్చి అటు ట్రాఫిక్ మళ్ళిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ ఎటువంటి ప్లానింగ్ లేదు, ఏం లేదు. కేవలం రోడ్ వేస్తున్నామని అనుకోవడం తప్ప ట్రాఫిక్ గురించి ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే నాయకులు మరియు ఇదే అధికారులు, ఇదే పోలీస్ శాఖ వారు ఒక విఐపి వస్తే, ఒక సీఎం వస్తే, లేకుంటే ఒక మంత్రి వస్తే ఎంత హడావుడి చేస్తారు, ఎన్ని మన ట్రాఫిక్ డ్రైవర్స్ పెడతారు. కానీ ఇక్కడ సామాన్యుడు ఇంత పెద్దగా ఇబ్బంది పడుతున్నా ట్రాఫిక్ వలన ఒక అధికారి కూడా, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయము. దాదాపుగా ఈ రోడ్డు వేయబట్టి 15 రోజులు వస్తుంది. ఇంకొక 4 రోజులు పట్టొచ్చి ఈ రోడ్డు వేయడం. కానీ ఇప్పటికి వరకు ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ లేరు. ఒక అధికారి వచ్చి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం లేదు. ఇది చాలా దౌర్భాగ్య విషయము. ఇప్పటికైనా అధికారులు, ట్రాఫిక్ పోలీసు వారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ యొక్క ట్రాఫిక్ ను అటు పక్క వన్ వే పెట్టి మరొక వన్ వే అటు డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము. అభివృద్ధి పేరుతో శ్రీనివాస సెంటర్ నుండి సంజీవనగర్ గేట్ వరకు రోడ్డు వేయడం జరుగుతుంది. అభివృద్ధి చేస్తున్నాము, మేము నూతన సిమెంట్ రోడ్డు వేస్తున్నామని చెప్పుకుంటున్న నాయకులు మరియు ఆర్ఎంపీ అధికారులు మరియు ట్రాఫిక్ అధికారులు వీరికి తెలియదా? రోడ్డు వేసినప్పుడు ట్రాఫిక్ సమస్య వస్తుంది, వాటిని పరిష్కరించాలి, ఎటువైపు మళ్లించాలి, సూచనలు ఎటువైపు ఇవ్వాలి అని ఎటువంటి అవగాహన లేకుండా ఈ అభివృద్ధి పనులు చేయడము దేనికి నిదర్శనము? ఒకవైపు ఎండాకాలం మొదలవుతుంది, మరోవైపు పవిత్ర రంజాన్ మొదలైంది, ఇంకొక వైపు పిల్లలకి కాలేజీలలో మరియు ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్లు మొదలవుతున్నాయి. ప్రజలు వారి యొక్క కేంద్రాల్లో, పరీక్షా కేంద్రాలకు ఎటువైపుగా వెళ్లి వాళ్ళకి పరీక్షా కేంద్రాలకు వదలాలి. ప్రభుత్వం వస్తే 2 నిమిషాలు లేట్ అయితే పరీక్షా కేంద్రాలకు అనుమతించమని చెప్తున్నారు. వీటన్నిటిని అధికారులు కూర్చొని చర్చించి ఎటువైపు ట్రాఫిక్ ని మళ్లించాలి, ఎటువైపు మళ్లిస్తే ట్రాఫిక్ మనకు నియంత్రణ అవుతుందన్న ఒక పరిజ్ఞానం, ఒక అవగాహన, ఒక సూచన బోర్డులు కానివ్వండి. ఇప్పుడు చూసినట్టయితే మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ ఒకే రోడ్డులో రాకపోకలు జరుపుతున్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి, పెద్ద పెద్ద వాహనాలు వస్తున్నాయి.
చివరికి ఆ రోడ్డు వేసే కంకర యొక్క టిప్పర్లు చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీడియా సోదరులారా, ఆ టిప్పర్లు కూడా ఇదే రోడ్డు మీద రావడం వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్క పోలీసు ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో చాలా అంటే చాలా విఫలమైనారు. ఇదే ట్రాఫిక్ అధికారులు ఇదే ఎవరైనా ట్రిపుల్ రీడింగ్ చేస్తే హెల్మెట్ లేకపోతే మరి ఏమైనా పాత ఫైన్ అయితే ముక్కు పిండి మరి ఫైన్ వసూలు చేస్తున్నారు మీరు. మరియు ట్రాఫిక్ పోలీసులు ఏమో ఘనకార్యం చేసినట్టు మేము అవగాహన కల్పిస్తున్నాము. మరియు మైనర్ పిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నాము, వాహనాలు నడపకుండా మేము అవగాహన కల్పిస్తున్నామని మీడియాలలో పత్రికలలో వేసుకుంటున్నారే తప్ప మీ యొక్క బాధ్యత లేదా? అభివృద్ధి చేయడం మీ యొక్క బాధ్యత అయితే, రోడ్లు వేయడం మీ యొక్క బాధ్యత అయితే, సోషల్ మీడియాలో మీరు అభివృద్ధి చేస్తున్నారని మీరు పబ్లిసిటీ చేసుకోవడం మీ బాధ్యత అయితే, ట్రాఫిక్ ని నియంత్రణ చేయడం కూడా మీ బాధ్యతనే, ట్రాఫిక్ ని మళ్లించడం కూడా మీ బాధ్యతనే, ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం కూడా మీ యొక్క బాధ్యతని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ ట్రాఫిక్ సమస్య రాకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ట్రాఫిక్ అధికారులపై, ఆర్ఎంపీ అధికారులపై మరియు నంద్యాల శాసన సభ్యులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిపై ఉందని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.